చేర్యాల పట్టణ కేంద్రంలో చేర్యాల గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు విద్యార్థినిలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు। చేర్యాల సిఐ ఎల్ శ్రీను మరియు ఎస్ఐ విజయ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో సిఐ ఎల్ శ్రీను మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థినిలు మద్యపానం గంజాయి గుట్కా డ్రగ్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలని, ఎవరైనా వీటికి అలవాటు పడితే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని ఆయన అన్నారు। మీ ఊరిలో కానీ మీ బంధువులలో కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా డ్రగ్స్ అమ్మినా మరియు వాటికి అలవాటు పడినా మీరు 100కు డయల్ చేసి పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని ఆయన అన్నారు। విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలని, ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళను పోలీస్ శాఖ వారికి అప్పగించాలని ఆమె అన్నారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు। దాన్ని ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది। మీకు తెలుసు బాగా ఈ డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్ని పెడ్లర్స్ అంటారు, డ్రగ్స్ తీసుకొచ్చి మీకు అమ్మే వాళ్ళు, మీకు మెల్లమెల్లగా పబ్లిక్ని దాన్ని బారిన పడేటట్టుగా చేసేవాళ్ళు టీనేజ్ పిల్లల్ని ఎంచుకుంటున్నారు। ఇప్పుడు అందరూ కూడా అరెస్ట్ చేసిన అందరూ కూడా టీనేజ్ పిల్లలు బిలో 20 ఇయర్స్, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే 15, 16, 17, 18, 20 తర్వాత వాళ్ళు తక్కువ మంది ఉంటారు। 20 తర్వాత వాళ్ళు పెడ్లర్స్ అంటే తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉంటున్నారు। ఈ కన్సూమర్స్ బాధితులు ఎవరైతే ఉంటున్నారో మీ ఏజ్ గ్రూప్ వల్ల బాధితున్నారు, ఇంక్లూడింగ్ గర్ల్స్ ఆల్సో। గర్ల్స్ మాది కాదు గంజాయి అనుకోకండి, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం కోసం గంజాయిని